హలో అండి అందరికీ. ఈరోజు టిఫిన్లోకి వడ ఉన్న గ్రీన్ చట్నీ చేసుకున్నానండి. సో గ్రీన్ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కారం కారంగా పొద్దున్నే ఇలాంటి టిఫిన్ తింటే రోజంతా చాలా హుషారు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడండి. సో దాని గురించి మినపప్పు నేను మిక్సీ వేసుకుంటున్నాను. అది మెత్తగా అయిన తర్వాత ఇలా చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉండాలి గారెలకి ఎప్పుడు కూడా. సో దానికోసం వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను బాణలిలో. తగినంత ఉప్పు వేసుకోండి. ముద్దలోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను నేనైతే. సో అది బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక పక్కన ఆయిల్ పెట్టేశాను. ఒక్కొక్కటిగా గారెలు వేసేసుకోవడమేనండి. చేతిని నీటిలో ముంచుకొని గారెలు ఇలా ఒత్తుకొని వేసేసుకోవటం వల్ల చేతిలోంచి వెంటనే జారిపోతాయండి. సో దానికోసం చాలామంది ఆయిల్ కవర్స్ వాడుతుంటారు, విస్తరాకుల మీద వేస్తుంటారు. అలా ఏం అవసరం ఉండదండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. గారెలు చాలా చక్కగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం వేసిన వాళ్ళైతే అలా వేసుకోవచ్చు. కానీ కొంచెం కొంచెంగా మీరు నీటిలో చేయి ముంచుకొని వేసుకోవటం వల్ల చాలా ఈజీగా జారిపోతుంటాయి. సో నేను నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటున్నాను కనుక హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాను. ఇంకోవైపు అయితే నేను పరమాన్నం కూడా చేస్తున్నాను. ఆ రోజు నాకు శుక్రవారం అండి. సో తల్లి దగ్గర పెట్టినట్టు కూడా ఉంటుంది కదా. ఇందులోకి ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత తరిగిన కొత్తిమీర, పుదీనా 2 కట్ చేసుకుని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకోండి. తర్వాత తరిగిన టమాటా ముక్కలు కూడా అందులో వేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కారంకి కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత 5 నిమిషాల్లో అయితే మగ్గిపోతుందండి టమాటా మగ్గిపోతుంది. తక్కువగా ఉప్పు వేసుకోండి. సో ఇందులోకి నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తక్కువే వేసుకోండి, తక్కువే ఉప్పు పడుతుంది. ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకోవటం వల్ల కారంగా చట్నీ చాలా బాగుంటుందండి. సో అది వేయించుకున్న తర్వాత ఇంకా బెల్లం ముక్క, అల్లం, జీలకర్ర కొంచెం తీసుకొని అందులోకి చిన్న చింతపండు కూడా తీసుకుంటున్నాను. చల్లగా అయిన తర్వాత ఈ పేస్ట్ వేయించుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. దాన్ని మిక్సీ పట్టించేసుకొని తగినంత పోపు కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్. మీరు